శనివారం మార్నింగ్ ఇంకా అదేవిధంగా ఆదివారం కూడా ఈ యుద్ధం అనేది భీకర రూపం దాల్చింది. ఒకవైపేమో ఉక్రెయిన్ 500 కంటే పైగా డ్రోన్ యూజ్ చేసి రష్యా పైన భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో రష్యాలోని ఎన్నో వార్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రధాన బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో రష్యాలో అవి కూడా ధ్వంసమయ్యాయి. ఒకవైపేమో శాంతి చర్చలు జరుగుతున్నాయి. టర్కీలో కూడా ఉక్రెయిన్ ఇంకా రష్యాకి మధ్య శాంతి చర్చలు జరపాలని కూడా అదంతా నడుస్తున్న టైంలో ఉక్రెయిన్ భీకర దాడి చేసింది. గడిచిన 3 ఏళ్లలో ఇంత భీకర దాడి ఎప్పుడు కూడా ఉక్రెయిన్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం దాడి చేసిన ఉక్రెయిన్ చేసిన దాడి అయితే ఉందో అత్యంత భీకరంగా దాడి చేసింది. ఏకంగా 500 కంటే పైగా ఎక్కువ డ్రోన్స్ ని యూజ్ చేసి రష్యా లోపలికి వెళ్ళి మరి కూడా ఉక్రెయిన్ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏవైతే కొన్ని ఈ దాడుల్లో కొన్ని ప్రధాన నగరాలలో ఉన్న కొన్ని బ్రిడ్జెస్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లకి సంబంధించి కావచ్చు, ఉక్రెయిన్ భీకర దాడి చేసింది. డ్రోన్స్తో అదేవిధంగా బాంబులతో కూడా రష్యా మీద ఉక్రెయిన్ దాడి చేసినట్టు ఇప్పటికే తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే కంప్లీట్గా రష్యాపై డ్రోన్స్తో ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాలోని 5 వైమానిక స్థావరాలపైన కూడా దాడులు చేసింది. అతిపెద్ద డ్రోన్లను ఉపయోగించింది ఉక్రెయిన్. అయితే అణుస్థావరం ఏదైతే రష్యాలో ఉన్న అణుస్థావరం పైన TU-95 అదేవిధంగా TU-20 బంకర్ల పైన కూడా అక్కడ బాంబులతో దాడి చేసింది. అయితే 40 డ్రోన్లతో రష్యా విమానాలను కూల్చివేసింది. ఈ ఆపరేషన్కు పావుటీనా స్నైప్డర్ వెబ్ అని పేరు పెట్టారు. అయితే కొన్ని కీలక నగరాలైన రష్యాలో ఉన్న కొన్ని కీలక నగరాల్లో ఉన్న కొన్ని వైమానిక స్థావరాలపైన కూడా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా దీంతో భీకర యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఏ రకంగా దాడి చేసింది, ఆ దాడుల్లో రష్యాకి సంబంధించిన వైమానిక స్థావరాలు ఎలా దెబ్బతిన్నాయో ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. Завод Артема! Ебать! Шестую слышу! Ебать, это 4-я нахуй! 5-я, блядь! Тупо завод Артема! Ебать! Шестую слышу! Ебать, это 4-я нахуй! 5-я, блядь! Тупо завод Артема! Ебать, шестую слышу! Ебать, это 4-я нахуй! 5-я, блядь! Ебать, это 4-я нахуй! 5-я, блядь! Тупо завод Артема! Ебать, шестую слышу! రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తారు కదా ఏ రకంగా ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత అక్కడ రష్యాలోని కొన్ని ప్రధాన ఎయిర్ బేసెస్ పైన కూడా అటాక్ చేసింది. ఈ దాడుల్లో ఇప్పటికే 7 కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఒకసారి అవైతే మ్యాప్స్ ప్లాట్ చేసి పెట్టిందో ఉక్రెయిన్, అలాంటి ప్రధాన నగరాలైన రష్యా మీద కూడా భీకర దాడులు గత 3 సంవత్సరాల నుంచి కూడా రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఉక్రెయిన్ విరుచుకుపడింది రష్యా పైన. చాలా ప్లేసెస్లో
ముఖ్యంగా వైమానిక స్థావరాలను టార్గెట్గా పెట్టుకుని దాడి చేసింది. ఎస్, మనం ఒక ఏదైతే రైల్వే ట్రాక్ దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్ చూస్తున్నాము. మరోవైపు ఎక్కడెక్కడ దాడి జరిగాయనే లొకేషన్స్ని కూడా మార్క్ చేసి ఇలాంటి ప్రదేశాల్లో మేము దాడి చేశామంటూ కూడా ఉక్రెయిన్ ఎక్కడైతే దాడి జరిగిందో అదేవిధంగా రష్యా కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఎస్, మరో స్క్రీన్ పైన దాడి జరిగిన సమయంలో రాత్రిపూట దాడి జరిగిన టైంలో ఆ బాంబు దాడి జరిగిన తర్వాత ఏ రకంగా దాడి జరిగింది, దాడి జరిగిన తర్వాత వైమానిక స్థావరాల దగ్గర ఎలా మంటలు చెలరేగాయి, అదేవిధంగా దట్టమైన పొగ అనేది ఎలా అక్కడ అలుముకుందని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫర్దర్గా సాటర్డే నుంచి అంటే శనివారం అదేవిధంగా ఆదివారం ఈ 2 రోజులు ఉక్రెయిన్ భీకర దాడులు డ్రోన్లతో దగ్గర 500 డ్రోన్లతో కూడా దాడి చేసింది. ఎస్, అక్కడ ఏదైతే వైమానిక స్థావరం ఉందో రష్యాలో ఆ వైమానిక స్థావరాల మీద కూడా ఉక్రెయిన్ డ్రోన్స్లకు బాంబ్స్ అటాచ్ చేసి ఆ బాంబ్స్ యూజ్ చేసి కూడా రష్యాకి సంబంధించిన వైమానిక స్థావరాలపైన కూడా దాడి చేసింది. ఆ దాడితో రష్యాకి సంబంధించిన చాలా వరకు వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఉక్రెయిన్ దాడి చేస్తుందని కూడా ఊహించని రష్యా అంటే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక మిజైల్ కూడా పడుతుంది. మనం చూసాం ఇందాక స్క్రీన్ పైన. ఎస్, చూడండి, మిజైల్స్తో కూడా దాడి చేస్తుంది ఉక్రెయిన్. అయితే దాడి చేస్తుందని ఊహించలేదు రష్యా. సో వెంటనే అలర్ట్ అయ్యి రష్యా కూడా ఆ అటాక్ని కూడా తిప్పికొట్టింది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. దాడి జరిగిన తర్వాత అక్కడ పెద్దగా ఒక బ్లాస్ట్ సంభవించింది. ఆ బ్లాస్ట్ తర్వాత అక్కడ అంతా కూడా పొగలతో దట్టమైన పొగ కూడా అక్కడ వ్యాపించింది. సో ఎస్, స్క్రీన్ పైన చూసారు అక్కడ ఒక డ్రోన్ బాంబు దాడి జరిగిన తర్వాత ఏ రకంగా అక్కడ బ్లాస్ట్ జరిగింది. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది కూడా అక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఎస్, డ్రోన్ బాంబుతో కూడా దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో అక్కడ ఆ పొగంతా కూడా వ్యాప్తి చెందింది. మరోవైపు ఇక్కడ డ్రోన్స్ కూడా అదేవిధంగా ఇంకో స్క్రీన్ పైన మనం చూస్తాము ఏ రకంగా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా గాల్లో ఎగిరి దాడి చేస్తున్నాయో. దాడి చేసిన తర్వాత ప్రధాన నగరాలైన రష్యాలో ఏ రకంగా దాడి చేస్తున్నాయో కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో మొత్తం మీద చూసుకుంటే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రష్యాపై డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడుతుంది. రష్యాలోని 5 వైమానిక స్థావరాలపైన కూడా ఉక్రెయిన్ దాడి చేస్తుంది. అయితే రాత్రిపూట అటాక్ చేసిన తర్వాత ఏ రకంగా దృశ్యాలు కనిపిస్తున్నాయో కూడా మనం చూస్తున్నాము. ఏకంగా చాలా లోపల వరకు కూడా వెళ్ళి అక్కడ చూడండి ఒక కంటైనర్లో డ్రోన్లన్నీ రష్యా సరిహద్దును దాటి కూడా రష్యా లోపలికి వెళ్ళి వాళ్ళు రాత్రిపూట ఏ రకంగా రష్యా పైన దాడి చేశారు అనే విజువల్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ కూడా దగ్గర 472 డ్రోన్స్తో ఆ డ్రోన్స్ ఏవైతే వచ్చినాయో ఆ డ్రోన్స్ని కూడా తిప్పికొట్టింది రష్యా. సో రాత్రిపూట జరిగిన దాడిలో ఏ రకంగా దాడి చేసింది, దాని తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకవైపేమో అమెరికా రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరపడానికి అంతా ప్లాన్ చేస్తున్న టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దాడి చేయనంత భీకర దాడి ఇప్పుడు ఉక్రెయిన్ చేసింది. దీనికి సంబంధించి అటు ఒక హై టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ యుద్ధం అనేది మరింత తీవ్రతరమైతే పరిణామాలు అనేవి అంటే సిచ్యువేషన్ అనేవి మరింత వర్స్ట్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. వెంటనే ఇద్దరు కూడా సీజ్ ఫైర్ నెలకొల్పాలని కూడా ఇప్పటికే ట్రంప్ ఆదేశిస్తున్నారు. చాలా వరకు ప్రపంచ దేశాలు కూడా వెంటనే యుద్ధం ఆపేయాలని కూడా కోరుతున్నాయి. అయితే ఒకవైపేమో టర్కీలో శాంతి చర్చలు జరపాలని కూడా ప్లాన్ చేస్తున్న తరుణంలో ఉక్రెయిన్ నుంచి ఇలాంటి దాడి అనేది ఎవ్వరు కూడా ఊహించనిది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే మొత్తం మీద రష్యాకి సంబంధించిన వైమానిక స్థావరాలపైన కూడా ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉక్రెయిన్ అతిపెద్ద దాడి చేయడం ఇదే ఫర్ ది ఫస్ట్ టైం. అయితే ఉక్రెయిన్ దాడులను కూడా రష్యా తిప్పికొట్టింది. దాడి జరిగిన తర్వాత కొన్ని ప్రధాన బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ని కూడా కూల్చేసింది ఉక్రెయిన్. అయితే ఆ బ్రిడ్జెస్ కూలిపోయిన తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. అండ్ ఆల్సో అక్కడ ఈ దాడుల్లో ఇప్పటికే 7 మంది వరకు కూడా చనిపోయినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అయితే రష్యా సైనికులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ఇప్పటికే రష్యా ప్రకటించింది. అయితే కొన్ని కీలకమైన బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో రైల్వే బ్రిడ్జెస్,
సో ఆ రైల్వే బ్రిడ్జెస్ను టార్గెట్గా చేసుకుని కూడా ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ రైల్వే బ్రిడ్జెస్ని అటాక్ చేసిన తర్వాత అక్కడంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్తంభించిపోయింది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. కొన్ని రైళ్లు కూడా అక్కడ ఆ పట్టాలు తప్పి కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.